రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు. గత 5 సంవత్సరాలుగా అర్ధ దశాబ్దంగా మనకి ఉన్న ఈ ప్రభుత్వ దమనకాండకి చర్మాంక గీతం పలికే సమయం అది. సో దాంట్లో భాగంగానే నేను ఈరోజు పిఠాపురంలో నామినేషన్ వేయడం జరిగింది. దాదాపు మధ్యలో ఒక 60-70 వేల మంది ప్రజా సమూహంతో దారి పొడవుతా ఆశీర్వచనాలు ప్రేమాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి మధ్యలో షార్ట్ కట్ తీసుకొని ఇక్కడికి వచ్చాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వారి ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉప్పాడ సభలో ప్రసంగించబోతున్నాం. ఎన్నికలు ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు 2047కి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు ఇది. ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 2 ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ముందుకెళ్తా ఉన్నాయి. జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా చాలామంది బలమైన నాయకులు వారు కొంత త్యాగాలు తప్పలేదు. ఆ భాగంలోనే మాకు మండపేట, రామచంద్రాపురం చాలా ఒక 30-40 నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గంలో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. అందరినీ సర్దుకోమని చెప్పాను. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యల మీద అలాంటి వ్యక్తి వర్మ గారు నా కోసం ఆయన సీట్ని త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నాం ఇది. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని దానికి నా కృషి ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది. దానికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షులుగా, మన టీ టైం వ్యవస్థాపకుడిగా పేరుంది. దాదాపు 25,000 మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు. సో అలాగే దేశం నలుమూలలా ఆయన టీ టైం చూడవచ్చు. ఇలాంటి వ్యక్తి కాకినాడ పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీసీ వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మన పార్లమెంట్కి బలంగా మాట్లాడగలిగే గలం. ఒక తెలుగే కాదు, ఆంగ్ల భాషల్లోనూ హిందీ, తమిళ్లో కూడా నిష్ణాతుడు. అలాంటి వ్యక్తి ఈరోజు మేము జనసేన తరపు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పెడుతున్నాం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. ముఖ్యంగా బుర్రా కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, వారు మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మేము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి తార్కాణం నిదర్శనమే ఈ నామినేషన్ వేసే ప్రక్రియ. అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నలిపేసిందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం. మీ కష్టాల్లో మేము పాల్గొంచుకుంటాం. మీ కష్టాలకి మేము చేయూతనిస్తాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం.